అందరికీ నమస్కారం. అందరికీ తెలిసిందే 3.5 సంవత్సరాలుగా కంఠశోష మిగులుతుంది మహిళలకి. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మనుగడకే ప్రశ్నార్థకంగా మారిపోయే సిచ్యువేషన్స్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి సైకో పరిపాలన వల్ల, అసమర్థ పరిపాలన వల్ల, అంటే ఎక్స్పీరియన్స్ లేకపోవటం వల్ల, ఇంకొక రకంగా చెప్పాలంటే ఒక అసమర్థత వల్ల ఈరోజు ఆడబిడ్డల తాలూకా మాన ప్రాణాలు గాల్లో కలిసిపోవటమే కాకుండా ఆడబిడ్డల తాలూకా తాలిబొట్లు కూడా తగ్గిపోయే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. నిజంగా చాలా దురదృష్టమైన సంఘటన. సీఎం గారి ఇంటికి అతి సమీపంలో కూతవేటు దూరంలో మహా అయితే 2 కిలోమీటర్లు కూడా ఉండకపోవచ్చు. ఆ సిచ్యువేషన్లో అట్ ద సేమ్ టైం డీజీపీ ఆఫీస్కి సీఎం గారి ఇంటికి మధ్యలో, అంటే ఎటు చూసినా ఒక 2 కిలోమీటర్ల పరిధి లోపలే ఉన్న ఒక ఏరియాలో గంజాయి మత్తులో ఉండి 17 సంవత్సరాల అంధ మైనర్ బాలికని, దళిత బాలికని అతి కిరాతకంగా నరికిన సంఘటన మనందరినీ కూడా కలిసివేసింది. ఒకసారి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకుంటూ ఉంటే ఇదేమి ఆంధ్రప్రదేశ్లో కొత్త కాదు. ఈరోజు మేము కూడా బయటకు వచ్చి అయ్యో ఒక చూపులేని బాలికని చాలా అతి దారుణంగా చంపాడు ఆ కిరాతకుడు, ఆ కామాంధుడు, ఎందుకు సీఎం గారు స్పందించట్లేదు, ఎందుకు హోమ్ మినిస్టర్ స్పందించట్లేదు అని మేము నెత్తి నోరు కొట్టుకున్నా కూడా అది వాళ్ళకి ఎలా ఉంటుందంటే రోజు జరిగే సంఘటనలే కదా, ఏదైనా కొత్తగా జరిగితే మనం ఆలోచించాలి కానీ అన్న రీతిలో ఈరోజు సీఎం గారి దగ్గర నుంచి, హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి, డీజీపీ గారి వరకు కూడా ఇదే పందాలో ఆలోచించడం చూస్తూ ఉంటే నిజంగా ఒక మహిళా ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి. ప్రజాక్షేత్రంలోకి వచ్చి మహిళల్ని రక్షించుకుంటానని చెప్పి ఆడబిడ్డలకి ముద్దులు పెట్టి బుగ్గలు నిమిరి దిశా చట్టాన్ని తీసుకొస్తున్నాను 21 రోజుల్లో ఉరేసేస్తానని చెప్పిన 3 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా దిశా చట్టాన్ని అనౌన్స్ చేసిన తర్వాత జరిగిన సంఘటనలకి కూడా ఎక్కడా కూడా న్యాయం చేయలేని ఒక దుస్థితిలో ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి ఉండటం నిజంగా జగన్మోహన్ రెడ్డికి సిగ్గనిపిస్తుందో లేదో తెలియట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డిని సీఎం అని చెప్పుకోవడానికి మా అందరికీ కూడా సిగ్గనిపించే పరిస్థితి. అరే ఇది మీ ఇంటి వెనకాతలు ఉన్న సంఘటన ఇది ఒకటే కాదు. 2 సంవత్సరాల క్రితం ఇదే సీఎం గారి ఇంటి దగ్గర కోతవేటు దూరంలోని గంజాయి బ్యాచ్, సేమ్ గంజాయి బ్యాచ్ వల్ల ఒక ఆడబిడ్డ తన కాబోయే భర్తతో కూర్చొని నది ఒడిని మాట్లాడుకుంటా ఉంటే అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజు వరకు ఆ వెంకటరెడ్డి అన్న వ్యక్తిని ఈ రోజు వరకు కూడా అరెస్ట్ చూపించలేని నిస్సహాయ స్థితిలో ఈరోజు పోలీస్ వ్యవస్థ ఉందా, అడ్మినిస్ట్రేషన్ ఉందా, ఈరోజు వైసీపీ అడ్మినిస్ట్రేషన్ ఉందా, హోమ్ మినిస్టర్ ఉందా, ఈరోజు అంత నిస్సహాయ స్థితిలో జగన్మోహన్ రెడ్డి కూడా ఏమీ చేయలేకపోతున్నాడా? తాడేపల్లి కొంప చుట్టూ కూడా తాలిబాన్ల కంటే కూడా చాలా ప్రమాదకరమైన మనుషులు తిరుగుతున్నారు. ఈరోజు గంజాయి మత్తులో తిరుగుతున్నారు, డ్రగ్స్ మత్తులో తిరుగుతున్నారు. అసలు తాడేపల్లి చుట్టూ పోలీస్ పహారా లేకుండా కనీసం ఇంట్లోంచి బయటకు వచ్చే పరిస్థితే లేని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంట్లో, ఆ ఇంటి చుట్టుపక్కల మొత్తం పోలీసులే ఉంటారు. అటువంటి పోలీసులు ఉన్న సిచ్యువేషన్స్లో కూడా ఇలాంటి సంఘటనలు యథేచ్ఛగా జరుగుతున్నాయి అంటే ఈ వైఫల్యాన్ని సీఎం తన మీద వేసుకుంటాడా, పోలీస్ వ్యవస్థ మీద నెడతాడా? ఈరోజు అంటే ఈరోజు ఒక సంఘటన ఏదో జరిగింది దాన్నే పట్టుకుని ప్రతిపక్షాల వాళ్ళు మాట్లాడుతున్నాయి అని చెప్పేదానికి లేదు. ఈరోజు వరుస సంఘటనలు విజయవాడ కేంద్రంగా విపరీతంగా జరుగుతున్నాయి. అంటే విజయవాడ కేంద్రంగా ఇటువంటి అఘాయిత్యాలు లాస్ట్ టైం మనం గుంటూరులో చూసుకుంటే రమ్యాని పట్టపగలు నడి రోడ్డు మీద ఆగస్ట్ 15th రోజున నరికి చంపాడు, పొడిచి చంపాడు. ఒక పక్కన అనూషాని చంపేశారు, స్నేహలతని చంపేశారు, తేజస్విని చంపారు, శ్రీలక్ష్మిని చంపారు, ఈరోజు మరొక పిల్ల ఇస్తారు రాని. ఇలా ఎంతమంది తాలూకా ఆడబిడ్డల తాలూకా మాన ప్రాణాలు పోతున్నా కూడా ఎక్కడా కూడా చలనం లేకుండా తాడేపల్లి ఇంట్లో కూర్చొని పబ్జీ గేమ్ ఆడుకునే పరిస్థితి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు బయటికి రావట్లేదు? పబ్జీ గేమ్ నుంచి బయటికి ఎందుకు రావట్లే? పబ్జీ గేమ్ ఆడుతున్నాడా, ఎవరిని ఎక్కడ వేసేయాలని ప్లాన్లో గీస్తున్నాడో మాకు తెలియదు కానీ ఈ రోజుకి కూడా ఇంతమంది ఆడబిడ్డలు తన ఇంటి చుట్టుపక్కల జరుగుతుంటేనే కూడా స్పందించలేని దుస్థితిలో ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ అంటే 3.5 సంవత్సరాల కాలంలో చూస్తే ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అంటారు ఎవరైనా, కానీ ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి తాలూకా సైకో పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అంటేనే ఒక గంజాయి ఆంధ్రప్రదేశ్, డ్రగ్స్కి నిలయంగా, గంజాయికి నిలయంగా మారిపోయిందంటే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈరోజు మేము ఈరోజు ఏదో అల్లాటప్పగా మాట్లాడటమో లేదంటే గవర్నమెంట్ మీద మేము ఏదో బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమో కాదు. మేము క్లియర్గా లెక్కలతో సైతం చెప్తున్నాం. మా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ గారు పార్లమెంట్లో అడిగిన క్వశ్చన్కి 2019 నుంచి 2021 వరకు కూడా అతి పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నది ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిగా ఉన్నది అని పార్లమెంటు సాక్షిగా మా సభ్యులు అడిగిన క్వశ్చన్కి కేంద్రం నుంచి వచ్చిన సమాధానం.
దీనికి ఎవరు సమాధానం చెప్తారు? దీన్ని ఎవరు కల్లబొల్లి మాటలను మాట్లాడతారు? ఆన్ పేపర్ మీద వాళ్ళు చాలా క్లియర్గా మాదక ద్రవ్యాలు అక్కడ మాకు పట్టుబడుతున్నాయి, మాదక ద్రవ్యాలు మేము స్వాధీనం చేసుకుంటున్నామని చెప్తేనే కూడా ఈ రోజుకి కూడా దాని గురించి ఎవడో మాట్లాడటం. అట్ ద సేమ్ టైం ఒకవైపు నుంచి చూస్తుంటే ఈ డ్రగ్స్ దందాని, గంజాయి దందాని కూడా స్మగ్లింగ్ ఇన్ ఇండియా అనే నివేదికలో కేంద్రం కూడా చాలా క్లియర్గా చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో చూస్తే గంజాయి విపరీతంగా పెరిగిపోతుంది. కేంద్రం వరకు ఎందుకండి, పక్క రాష్ట్రంలో ఉన్న పోలీస్ కమిషనర్ చెప్పాడు, ఈ యొక్క మొత్తం గంజాయి మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచే మాకు ఇక్కడికి సరఫరా అవుతుంది, ఇక్కడికి సరఫరా అవ్వటం వల్లే ఇక్కడ చాలా ఇబ్బందులు మేము ఎదుర్కొంటున్నాము అని చెప్పి అక్కడ కూడా పక్క రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ పరువుని గంగలో కలిపే పరిస్థితి ఇక్కడ హోమ్ డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి, సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉందంటే ఇంతకన్నా సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏదైనా ఉంటుందా? ఇంకా దేనికి సిగ్గుపడాలి? దేనికి సిగ్గుపడతాడు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి విషయాలకు కాకుండా? ఓవరాల్గా చూస్తేనండి దేశవ్యాప్తంగా 2021-22 చూసుకుంటే 7,50,000 కిలోలు గంజాయి పట్టుబడింది దేశవ్యాప్తంగా. అందులో 3 లక్షల కిలోలు మన ఆంధ్రప్రదేశ్లోనే పట్టుబడినాయి. నిజంగా దీనికి గర్వపడుతున్నట్టున్నాడు, నాకు అర్థం కాదు. ఇంతకుముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ, అట్ ద సేమ్ టైం ఎన్ఆర్జీఎస్ వర్కింగ్స్లో కానీ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉంది అని చెప్పుకోవడానికి మేము గర్వపడే వాళ్ళమే. ఈరోజు వీళ్ళు ఎలా గర్వపడుతున్నారంటే గంజాయి వాడకంలోనే కానీ, గంజాయి సరఫరాలోనే కానీ, డ్రగ్స్ తయారు చేసే విషయంలోనే కానీ, డ్రగ్స్ ఎక్కడ జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్లో మూలాలు ఉండటం విషయంలో కానీ, లిక్కర్ స్కామ్స్లో కానీ ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉండటం విషయంలో కానీ, నెంబర్ 1 స్థానంలో ఉండటంలో కానీ వీళ్ళు నిజంగా ఆనందపడుతున్నారేమో అని మేము సిగ్గుపడాల్సిన పరిస్థితి ఈరోజు. కేవలం ఎందుకు ఈరోజు గంజాయి డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయంటే బికాజ్ ఆఫ్ జాబ్లెస్నెస్, ఉపాధి లేక, ఉద్యోగాలు లేక, చదువుకున్న పిల్లలు ఏం చేయాలో అర్థం కాక ఆ డిప్రెషన్కి లోనై డ్రగ్స్కి, గంజాయికి అలవాటు పడిపోతున్నారు. పరిశ్రమలు తీసుకురండి అయ్యా, లేకపోతే ఇక్కడికి తీసుకొచ్చి కంపెనీలు పెట్టండి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి, జాబ్ క్యాలెండర్ అని చెప్పారు కదా, జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా అంటే ఇక్కడ ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి పక్క రాష్ట్రంలోకి వెళ్ళి అక్కడ కూర్చొని పరిశ్రమలేవి, నీ రాష్ట్రం ఎప్పుడు హైదరాబాద్లో డెవలప్ అవుతుంది అంటే కోడ్ అంటాడు, గుడ్ అంటాడు. కోడి గుడ్డు పెట్టాలంటాడు, ఆ గుడ్డేమో పెట్టవ్వాలంటాడు. ఇంతకీ ఆ కోడి గుడ్డు పెట్టిందో లేదో కూడా అతనిగాడు కూడా తెలియదు. ఇంకా అది పెట్టెప్పుడైద్దో, ఈ పరిశ్రమలు ఎప్పుడవుతాయో ఆ పెట్టను కోసుకుని వీళ్ళందరూ ఎప్పుడు తింటారో కూడా ఎవరికి అర్థం కావట్లే. ఈ లోపు వాళ్ళు తినేది ఏందిరా అంటే గంజాయి, డ్రగ్స్. దీనికి బలైపోతుంది ఎవరు అంటే ముక్కు పచ్చలారని ఆడపిల్లలు, చిన్న చిన్న ఆడబిడ్డలు, ఒంటరిగా బయటకు వచ్చినా, ఒంటరిగా ఇంట్లో ఉన్నా, కనీసం వాళ్ళ మీద ఏమైనా అఘాయిత్యం జరుగుతుందని భయపడి వాళ్ళు ప్రొటెస్ట్ చేసినా అటువంటి వాళ్ళందరి మీద కూడా హత్యా ప్రయత్నాలు, అత్యాచారాలు, నరికి చంపడాలు జరుగుతున్నాయంటే దీని అంతటికీ కూడా ప్రధానమైన కారణం ఏంటంటే గంజాయి, డ్రగ్స్, మద్యం, విచ్చలవిడిగా ఉన్న మద్యం. ఈరోజు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని నమ్మబలికి ఓట్లు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు మద్యపాన నిషేధం చేయరా అయ్యా అంటే మద్యపాన నిషేధం విషయం పక్కన పెట్టి ఇక్కడ మద్యం ద్వారా వచ్చిన డబ్బునంతటిని తీసుకెళ్లి ఈ వైసీపీలో ఉన్న మెయిన్ నాయకులు విజయసాయిరెడ్డి అల్లుడు శరశ్చంద్రారెడ్డి, మాగంటి వాళ్ళ కొడుకు, మా ఎంపీ గారు కొడుకు ఈరోజు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉంటే ఇలాగా కూడా ఆంధ్రప్రదేశ్ పరువుని ఢిల్లీ నడివీధుల్లో తగలటేస్తున్నందుకు నిజంగా సిగ్గుపడాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా, ఓట్లేసిన ప్రజలుగా. ఈరోజు మేమందరం కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారి హయాంలో ఢిల్లీ నడివీధుల్లోని తెలుగు వాళ్ళని తలెత్తుకునేలా చేసి ఆత్మగౌరవం నిలబెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే వీళ్ళ తాలూకా ధనదాహానికి, జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో ట్రంక్ పెట్టెలు నిండా డబ్బులు నింపుకోవడానికి, జగన్మోహన్ రెడ్డి తాలూకా బినామీల తాలూకా జేబులు నింపుకోవడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ను పరువును తీసుకెళ్లి ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టేస్తూ ఉంటే మేము సిగ్గుపడాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓటేసినందుకు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఎలా అనిపిస్తుందో లేదో తెలియదు కానీ మాకైతే నిజంగా సిగ్గుపడాల్సిన పరిస్థితి. అట్ ద సేమ్ టైం డీసీపీ గారి దగ్గరికి వస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గురించి మేము మాట్లాడినా చెవిటోడు ముందు శంఖం ఊదినట్టే. ఎందుకంటే ఆయనకి వినబడతాదో తెలియదు, వినబడి అర్థం కావట్లేదో తెలియదు, అర్థమై స్పందించకూడదని మానేస్తున్నాడో తెలియదు. ఓవరాల్గా ఆయన సైకోయిజాన్ని మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఆ మహిళల మీద జరుగుతున్న అన్యాయాల విషయంలో ఆయన సైకోయిజాన్ని చాలా క్లియర్ కట్గా చూపిస్తున్నాడు. ఇంకా డీసీపీ గారి దగ్గరికి వస్తా. డీసీపీ గారికి ఇలా ఆడపిల్లల మీద విపరీతంగా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఈ అఘాయిత్యాలన్నిటి గురించి మీకు నేను ఒక నివేదికను తయారు చేశాము. ఆ నివేదికను మేము ఇవ్వటానికని చెప్పి మేము మామూలుగా అతన్ని అపాయింట్మెంట్ అడుగుతూ ఉంటే డీసీపీ గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లే.
ఈరోజు మీరు చూసుకున్నా కూడా డీజీపీ ఆఫీస్ మేము ముట్టడిస్తామేమో అని చెప్పి డీజీపీ ఆఫీస్ చుట్టూ 100 కొద్ది పోలీసులు పెట్టుకున్న ఆ పోలీసుల్ని ఏమనాలి నేను ఈరోజు? మాట్లాడితే పులివెందల పుల్లి, నెక్స్ట్ సింహం సింగిల్గా వచ్చిద్ది. మీ మొహాలు తగలయ్యా, సింహం సింగిల్గా కాదు, కనీసం ఒక పోలీసు లేకుండా, పరదాలు లేకుండా రోడ్డు మీదకి రమ్మండి మీ సింహాన్ని. అది సింహం లేకపోతే గ్రామ సింహం ఏదో అర్థమయ్యిద్ది ఎవరికైనా. అలాంటిది ఈరోజు డీజీపీ ఆఫీస్ చుట్టూ ఎందుకు ఈరోజు పోలీసులు? తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ చుట్టూ ఎందుకు అంతమంది పోలీసులు? ఈరోజు మా మహిళా నాయకులు ఇళ్ల దగ్గర ఎందుకు అంతమంది పోలీసులు? మీ పోలీసు వ్యవస్థ తీసుకునే నిర్ణయాలు, ఇలాంటి భద్రత, ఈరోజు రోడ్డు మీదకి వెళ్తే ఆడబిడ్డ పట్ల మీరు భద్రత కల్పించిన, లేకపోతే మీకున్న చట్టాలని క్లియర్గా సద్వినియోగం చేసిన, ఈరోజు డీజీపీ ఆఫీస్ చుట్టూ ఇంతమంది పోలీసులు పహారా పెట్టాల్సిన అవసరం లేదు. మాకు భయపడి, తెలుగు మహిళలకి భయపడి, ఎక్కడ తెలుగు మహిళలు వచ్చి డీజీపీ ఆఫీస్ ముట్టడిస్తారేమోనని చెప్పి డీజీపీ ఆఫీస్ చుట్టూ అంతమంది పోలీసులు పెట్టుకున్నందుకు డీజీపీ గారికి నిజంగా అవమానంగా అనిపించట్లేదా? డీజీపీ గారిని మేము రిప్రజెంటేషన్ ఇస్తాము, ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు, అఘాయిత్యాల గురించి మీకు ఒక రిపోర్ట్ మేము తయారు చేసుకున్నాము, అది ఇవ్వటానికని చెప్పి 2 సార్లు నేను అపాయింట్మెంట్ త్రూ అఫీషియల్ అతనికి మెయిల్స్ చేశాను. సెప్టెంబర్ 27న ఒక మెయిల్ చేశా, సెప్టెంబర్ 29న ఒక మెయిల్ చేశా. ఈ రోజుకి డీజీపీ ఆఫీస్ దగ్గర నుంచి, ఇదిగో నేను మెయిల్ నా దగ్గర ఆధారాలతో నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచే మేము పంపించుకున్నాం, నా పేరు మీదే పంపించుకున్నా, అపాయింట్మెంట్ ఇవ్వండి, నాతో పాటు ఒక 5గురికి మేము మీ దగ్గరకు వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చి వెళ్తాం, ఇక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి మీకు వివరిస్తామని చెప్పి సాక్షాత్తు డీజీపీకి ఒక తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్ష మహిళా విభాగపు అధ్యక్షురాలిగా నేను అపాయింట్మెంట్ కోరితేనే డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే, ఒక సామాన్యమైన ఆడదానికి ఏదైనా అన్యాయం జరిగితే పరిస్థితి ఏంటి? కనీసం డీజీపీ ఆఫీసులో హోంగార్డ్ దగ్గరికైనా వెళ్ళగలదా మహిళ? మేము ఈరోజు వస్తామో రామో తెలీదు, అయినప్పటికీ కూడా మేము ఎక్కడ వస్తామేమో అని చెప్పి బయట మమ్మల్ని ఆపి మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టడానికి, అరెస్టులు చేయడానికి వ్యాన్లు వేసుకుని మహిళా పోలీసుల్ని పెట్టుకొని కూర్చున్నారంటే దేనికి భయపడుతున్నాడు ఈరోజు డీజీపీ? దేనికి భయపడుతున్నారు డీజీపీ గారు మీరు? అంటే ఈరోజు మీ తాలూకా ఏదైతే డ్యూటీ ఉందో, నేను అదర్ దాన్ మీ నెత్తి మీద పెట్టట్లే బాధ్యతల్ని, మీ డ్యూటీ ఏదైతే ఉందో ఆ డ్యూటీని సక్రమంగా నిర్వర్తించడానికి ఎందుకు ఈరోజు వరకు మీ సంశయం పాటిస్తున్నారు? సీఎంకి మాత్రమే డీజీపీ కాదు, జగన్మోహన్ రెడ్డికి మాత్రమే డీజీపీ కాదు. మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని మహిళల రక్షణ విషయంలో నెంబర్ 1 మీరు ఉండాలి. మహిళల మీద జరిగిపోతున్న అఘాయిత్యాల్లో నెంబర్ 1 స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని సాక్షాత్తు పార్లమెంట్ నివేదికని బయటకు పెడితే దాన్ని మసిపూసి మారేడికాయ చేయడానికి సీఎం కూర్చోలా, మాట్లాడలా, హోమ్ మినిస్టర్ కూర్చొని మాట్లాడలా, మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడించింది గవర్నమెంట్. మీరు కూర్చొని ఏం మాట్లాడారు? ఆంధ్రప్రదేశ్లో మహిళలందరూ చాలా ఆనందంగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో మహిళలందరూ చాలా హ్యాపీగా ఉంటున్నారు, రక్షణతో ఉన్నారని చెప్తున్నారు. మరి ఇదెందుకు ఎలా జరిగింది? ఈరోజు 17 సంవత్సరాల కళ్ళు లేని ఒక దళిత ఆడబిడ్డని అతి కిరాతకంగా చంపేస్తే మీరిచ్చే న్యాయం ఏంటో చెప్పనా? 10 లక్షల రూపాయలు ఆ పిల్లకి వెల కట్టడం, 10 లక్షల రూపాయలు ఆ పిల్ల మొహాన్ని కొడితే అయిపోయింది. నిన్న వచ్చింది వాసిరెడ్డి పద్మ బేరసారాలు చేయడానికి. మీరు గట్టిగా మాట్లాడకండి, మీకు 10 లక్షల రూపాయలు చేతిలో పెట్టేస్తాము, మీరు హ్యాపీగా వెళ్ళిపోండి, మీ బిడ్డను మర్చిపోండి అని. కానీ ఆ తల్లిదండ్రులు ఇప్పటికీ కూడా ఏడుస్తున్నారు. పిల్ల గుడ్డిదైనా కూడా కష్టపడి సంపాదించి ఆ బిడ్డను పోషించుకుంటుంది ఆ తల్లి ఒంటరిగా. అటువంటిది ఆ బిడ్డ చచ్చిపోతే ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో ఒక జీవోలు ఉన్నాయండి, చాలా జీవోలు ఇస్తాయి. జీవో నెంబర్ 1, నా నెంబర్ 1, ఈ నెంబర్ 1 బోల్డ్ ఉంటాయి జీవోలు. ఇది కూడా ఒక జీవోనే. వీళ్ళకి చచ్చిపోతే 10 లక్షలు, అత్యాచారం జరిగితే 5 లక్షలు. ఇది మ్యాండేటరీ. వీళ్ళెవరో ఏదో జేబులోంచి, జగన్మోహన్ రెడ్డి జేబులోంచో, లేకపోతే భారతి గారి పర్సులోంచో, వాసిరెడ్డి పద్మ పర్సులోంచి తీసుకొచ్చి ఎవడ ఇవ్వట్లే, హోమ్ మినిస్టర్ బ్యాగ్లోంచి తీసుకొచ్చి ఎవడ ఇవ్వట్లే. గవర్నమెంట్ తీసుకొచ్చి 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చేసి ఎక్స్గ్రేషియా ఇచ్చేసాము. ఇంకా ఆ నిందితుడిని పట్టుకున్నా వీళ్ళకి అనవసరం, శిక్ష పడాల్సిన అవసరం ఉన్నా అనవసరం. ఇంతోటి దానికి చందానికి దేశంలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలు అందరూ మన వైజాగ్ వచ్చి ఏదో ఒక మీటింగ్లో పాల్గొంటే మా హెల్త్ మినిస్టర్ గారు రజనీ గారు, అట్ ద సేమ్ టైం 2-3 మినిస్టర్లు వచ్చి దిశ యాప్ గురించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్న దిశ యాప్ని పక్క రాష్ట్రంలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలు డౌన్లోడ్ చేసుకున్నారట. అరే, నీ రాష్ట్రంలో నీ మహిళలకి ఆ దిశ యాప్ ఎంతవరకు ఉపయోగపడుతుందో కనీసం ఏ రోజైనా అనాలిసిస్ తీసుకున్నారా?
కనీసం దిశ చట్టాన్ని చట్టబద్ధత కల్పించడానికి నీ కేసుల మాఫీ గురించి తిరిగినన్నాళ్ళు, ఢిల్లీ తిరిగినన్నాళ్ళు 1-2 సార్లైనా దిశ చట్టం గురించి వెళ్ళాడా సీఎం? దాని గురించి ఎందుకు మాట్లాడట్లా? దాని గురించి మహిళా ఎమ్మెల్యేలు మాట్లాడరు, మహిళా మంత్రులు మాట్లాడరు, మా హోమ్ మినిస్టర్ హోమ్కే పరిమితం అయిపోయింది, హోమ్ మినిస్టర్ మాట్లాడదు. ఇప్పుడు బయటకు వచ్చేది ఎందుకు తెలుసా? 10 లక్షల చెక్ తీసుకెళ్ళి ఆ పేరెంట్స్కి ఇవ్వడానికి వెళ్ళిద్ది హోమ్ మినిస్టర్. అంటే మేము ఏం మాట్లాడుతున్నామంటే ఈరోజు ఇంతమంది మమ్మల్ని ఆపే బదులు ఇక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి ఆపుంటే కనుక ఇంకెంత బాగుండేది. ఈరోజు గంజాయిని అరికట్టగలిగితే ఇంకెంత బాగుండేది, పరిశ్రమలు తీసుకురాగలిగితే ఇంకెంత బాగుండేది. ఆ పరిశ్రమల శాఖ మంత్రికి ఏం మాట్లాడాలో కూడా తెలియక కోడి గుడ్డు పెట్టింది పెట్టవ్వాలో పుంజవ్వాలో కూడా ఈయన చెప్పేస్తున్నాడు. గుడ్డు పెట్టవ్వాలా పుంజవ్వాలో కూడా. అది పెట్టయితేనే మళ్ళీ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, అది పుంజ అయితే మళ్ళీ మాకు తెలియదు, పెట్టయితేనే పరిశ్రమలు వస్తాయి ఇక్కడికి. మేము అడిగాం ఆ గుడ్డు ఎక్కడుంది, గుడ్డుకు బదులు ఇక్కడ పరిశ్రమలకి బదులు గుడ్లు వస్తాయట, పోనీ ఆ గుడ్లైనా వస్తున్నాయంటే అవి కూడా లేవు. ఈరోజు గాంజాయి డ్రగ్స్ విపరీతంగా వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో వరల్డ్ వైడ్ కృష్ణానదిలో వరల్డ్ వైడ్ బోట్ రేసింగ్ జరిగింది, పవర్ బోట్ రేస్ జరిగింది. ఈరోజు పక్క రాష్ట్రంలోకి వెళ్ళి రేసుల్లో కూర్చొని అక్కడ ఆనందపడిపోతున్న పరిస్థితిలోని ఉండాల్సిన కర్మ ఎందుకు పట్టింది? ఈరోజు ఎంతమందికి ఉపాధి లేక డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు, గంజాకి అలవాటు పడిపోతున్నారు. చిన్న పిల్లలు రేప్ కేసుల్లో ఎందుకు ఇన్వాల్వ్ అయిపోతున్నారు? పోక్సో యాక్ట్ ఎందుకు ఎంతమంది మీద పెడతారు ఈరోజు? దీని మీద అందరి మీద క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మేము నేషనల్ ఉమెన్ కమిషన్కి మేము రిపోర్ట్ ఇస్తాము, డీజీపీకి లెటర్ రాస్తాము, మా బాధ్యత. ఆ లెటర్ ఏ రోజు కూడా ఆయన చదివిన పాపాను ఉన్నాడో లేదో తెలియదు. ఆయన మనస్సాక్షి నేను అడుగుతున్నా, డీజీపీ గారు మనస్సాక్షిగా ఆలోచించండి. మేము రాసిన లెటర్లు ఎప్పుడైనా పైనుంచి కింద వరకు మీరు చదివారా? మీ అసిస్టెంట్స్ కాదు, మీరు చదివారా? కనీసం అందులో మా భావాన్ని కానీ మా బాధని కానీ అర్థం చేసుకున్నారా ఈ రోజైనా? లేకపోతే భావం బాధ ఇవన్నీ మాకు అనవసరం, మా బుట్ట దాఖలు చేస్తామని బుట్టలో ఇవ్వడేస్తున్నారా? సో నేను ఒకటే కోరుకుంటున్నా, డీసీపీ గారు మీ పని మీరు చేయండి. కనీసం ఆడబిడ్డలకు రక్షణగా కల్పించే దిశలో ఒక ఐపీఎస్ ఆఫీసర్గా మీకున్న సర్వాధికారాలు ఉపయోగించి ఆడబిడ్డలు రక్షించే విధంగా చట్టాల్ని సరిచేసి అట్ ద సేమ్ టైం వాళ్ళకి శిక్షలు పడే విధంగా చేయాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా నేను ఒకటే డిమాండ్ చేసిన, అమ్మ హోమ్ మినిస్టర్ గారు, మీరు రిజైన్ చేస్తే మీరు హోమ్లోనే ఉండొచ్చు, హ్యాపీగా మీ ఇంటికి మీరే మినిస్టర్, రిజైన్ చేసేయండి. ఎందుకంటే మీకు అనవసరం, మీకు ఇది లేదు, ఆ కర్డ్స్ లేవు మీకు. కనీసం పక్క రాష్ట్రంలో దిశ యాక్ట్లో ఎవరినో షూట్అవుట్ చేస్తే అసెంబ్లీలో కూర్చొని సెల్యూట్లు చేస్తారు, ఒక్కొక్కరు చప్పట్లు కొడతారు, దానికి ఆ గన్ను జగన్ అని చెప్పి ప్రగల్భాలు పలుకుతారు. అరే నీ రాష్ట్రంలో సీఎం గారి ఇంటి పక్కన ఒక ఆడబిడ్డని కత్తితో నరికేస్తా ఉంటే దాని గురించి వెళ్ళి కూర్చొనే వాళ్ళకి కనీసం బాధని వాళ్ళకి కన్సోల్ చేసే విషయం కూడా ఎవరికి లేదు. అది ఈరోజు హోమ్ మినిస్టర్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కనుక రిజైన్ చేస్తే ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. వంద అడుగులే దూరం. 100 అడుగులా?